వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన పర్యటించారు. 4 ఏళ్ల తర్వాత మొదటిసారి అడుగుపెట్టిన రఘురామకృష్ణంరాజుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అందుకే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడుతున్నారని చెప్పారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలోనే చెప్తానని అన్నారు. ఇక తనపైన పోటీకి వైఎస్ జగన్ వచ్చినా ఐఎమ్ రెడీ అంటూ సవాల్ చేశారు. నేను ఎప్పుడో అంటే ఇది చాలా క్రూడ్ ఎగ్జాంపుల్, చెప్పచ్చో లేదో తెలియదు కానీ నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను. మా ఒక కుక్క, మేము పెంచుకుంటున్న కుక్క అవసాన దశలో ఉంది. కుక్క బ్రతికే ఉంది, కానీ ఆ ఒంటి మీద ఉన్న ఆ పేలు వెళ్ళిపోతున్నాయి. ఇదేంటో పేలు వెళ్ళిపోతున్నాయి ఏంటంటే, అప్పుడు ఎవరో చెప్పారు ఈ కుక్క చనిపోతుందని ఆ పేలకు ముందే తెలుసు, అందుకని వెళ్ళిపోతాయంటే మీరు ఎవరన్నా చూసారు కదా నాకు తెలియదు. అలాగా ఈ పార్టీ మళ్ళీ రాదు అని తెలిసి చాలామంది ఎంపీలు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది. అందులో ఎటువంటి